కొత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచించాలని మనవి చేస్తూ, మరి దేవుని వాక్యములో నుండి చెప్పబడే అంశము మానవులు లేక మనుషులు దేవుళ్ళు ఎప్పుడయ్యారు అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యము నుండి మనం ఆలోచన చేద్దాం. మనుషులు దేవుళ్ళు ఎప్పుడయ్యారు, దైవములు ఎప్పుడయ్యారు అనేటటువంటి అంశాన్ని దేవుని వాక్యం నుండి మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైనటువంటి దేవుని వారలారా, మొట్టమొదట దేవుడు ఆదాము అవ్వలని దేవుడు నేలమంటితో నిర్మించిన తర్వాత వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞను ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞనిచ్చాడు. ఈ పండ్లు తిను దినమున నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెబుతూ చూద్దాం. ఆదికాండము 3వ అధ్యాయము మరి 3వ అధ్యాయము 3వ వచనం నుండి చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడో. అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. దేవుడు ఏం చెప్పాడు అని అపవాది అవ్వ దగ్గరకు వచ్చి అడుగుతున్నప్పుడు 2వ వచనంలో ఉంటుంది. 2వ వచనంలో, అందుకు స్త్రీ ఈ తోట చెట్టు ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పానని సర్పముతో అనెను. అంటే ఇక్కడ దేవుడు ఏమన్నాడు అనే విషయము, దేవుడు అవ్వాదాములకు చెప్పిన సంగతి సాతానుకి తెలుసా తెలదా? నా ప్రశ్న. మొట్టమొదటి 2 మానవులే ఉన్నారు. నేలమంటితో దేవుడు నిర్మించాడు. నిర్మించిన వీళ్ళతో దేవుడు చెప్పిన మాటని అపవాది విన్నాడా, వినలేదా? విన్నాడు అనటానికి ఎక్కడ విన్నాడు, ఎలా విన్నాడు అని మనకు మరి ఖచ్చితంగా మనము లేఖనాధారణలతో చెప్పటానికి రెఫరెన్స్ లేకపోయినా, ఈ యొక్క అపవాది సాతాను రెఫరెన్స్ ఉందా? రెఫరెన్స్ ఉందా మనకి? అక్కడ అవ్వ ఆదాములతో చెబుతున్న ఈ మాట అపవాది మరి విన్నాడు. మొట్టమొదట అపవాదికి తెలుసు, సారి చెప్పినట్టు, కానీ రెఫరెన్స్ మటుకు మనకు కోడ్ చేయబడలేదు, మనకు కనిపించదు. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనకు బైబిల్లో చూడగలిగితే మరి ఎలా అపవాదికి తెలుసు అంటే, తెలియంది ఇక్కడ వచ్చి అవ్వని ఏమని అడుగుతుంది సర్పం వచ్చి. ఏం చెప్పాడు మీ దేవుడు? ఏం చెప్పాడు ఇంతకంటే? ఆమె ఉన్నదంతా కూడా చెప్తుంది. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా అంటున్నాడంటే, ప్రశ్న వేసాడంటే, అప్పటికి దేవుడు చెప్పిన విషయమా సర్పానికి తెలుసా లేదా అపవాదికి? తెలుసు. ఏ రకంగా తెలుసుకుందో అన్నటువంటి ఇంతకేమన్నాడు అంటే, స్త్రీ ఏం చెప్పింది?
స్త్రీ ఇది నిజమా అని చెప్పినప్పుడు ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినవచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను మీరు తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పాడు అని చెప్పింది. 4వ వచనం, అందుకు సర్పము మీరు చావనే చావరు, మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? అవ్వమ్మ ఏం చెప్పింది సర్పానికి? ఈ తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను మీరు తినదినముగా నిశ్చయముగా చత్తురని దేవుడు చెప్పాడని ఒప్పుకొని చెప్తుంది కదా. చెప్పినప్పటికీ వీడేమంటున్నాడు అపవాది? మీరు చావనే చావరు. ఎవరిది నిజం? ఎవరిది నిజం ఇక్కడ? దేవుడు చెప్పిన మాట నిజమా? సాతాను చెప్పిన మాట నిజమా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైనటువంటి వారలారా, ఇక్కడ భౌతికమైన మరణం గురించి ఒకవేళ అవ్వ చెబుతుందేమో సర్పంతో, అయితే వాడు ఎలాగైతే మోసం చేస్తున్నాడంటే అవ్వను, నువ్వు చావనే చావరు మీరిద్దరు, కావాలంటే తినండి అని చెప్పి చూడండి ఏమంటున్నాడు 4వ వచనం, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిను దినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియనని స్త్రీతో చెప్పాను. ఇక్కడ వచ్చింది సమస్య. ఇప్పుడు అంటే ఇక్కడ అపవాది చెప్పిన మాట నిజంగా అంటే కొంత న్యాయపరంగానే ఉంది. అర్థమవుతుందా? అంటే దేవుడు తినకూడదు అనేది తినవద్దని చెప్తే మనిషి ఏం చేస్తాడు? ఇది తినొద్దండి అని చెప్పామంటే ఇక్కడ ఇది చేయొద్దండి అని మనిషికి చెప్తే ఏం చేస్తాడు? మనిషి ఎందుకో చెప్పాడు, ఏముందో ఇక్కడ మనిషి నైజం, అది తెలుసా? మనిషి నైజమే అది. ఒక సోదరుడు ఏమన్నాడంటే, ఒక ఆమె బస్సులో పోతూ ఒక మూట బట్టలు కట్టి, ఒక మూట చిన్నది బట్టలు కట్టి బాగా మూట, ఆ మూటని ఇది తీసుకెళ్ళి నువ్వు దీన్ని ఇప్పొద్దు, దీన్ని చూడొద్దు, నువ్వు ఇది ఇలానే తీసుకుని నేను ఎట్లా ఇచ్చినా అని అట్లనే మా కొడుకు వస్తాడు, నీకు ఎదురుగా నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు ఊరిలోకి వెళ్ళే లోపల అతనికి నువ్వు ఇచ్చేయని చెప్పిందంట. ఇతను ఏం చేశాడంట, అది చిన్న మూటగా ఉంది, అసలు ఈ మూటలో ఏముంటే నన్ను ఇప్పొద్దు అనింది అని చెప్పి దిగులు పడుతూ వచ్చి ఇచ్చాడంట. తర్వాత కొడుక్కి చెప్పింది ఫోన్లో, అది నువ్వు ఇప్పి చూడు, ఈ వ్యక్తి ఏమైనా తీసుకున్నాడేమనే విషయాన్ని పలానొస్తూ దాంట్లో ఉన్నది, నువ్వు ఇప్పుకొని చూడు అతని ఎదుటని అని చెప్పిందంట కొడుక్కి. అంటే ఈ వ్యక్తికి మరి ఆడికి పోయిన తర్వాత ఆశ్చర్యానికి గురైపోవడంట. అంటే దాంట్లో ఏముంది, అంతా టిక్కీలు ఉంటాయి కదా, టిక్కీ ముక్కెర మొత్తం బంగారు మూటని ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనిషికి అతడు మరి నిజంగా అంటే నేను అది అని తెలిసి తీసుకునేవాడినే కాదు, అతడు బైకులో పెట్టి ఆ జోగులో పెట్టి చాలా చోట్ల ఆడాడ నిలబడి కూడా వచ్చాడంట పట్టించుకోకుండా. తర్వాత ఆడికి పోయింటే సుమారుగా దాని ఖరీదే 2.5 లక్షల రూపాయల ఖరీదు, బంగారు ఖరీదే. కనుక ఇదంతా నా మీద పడేదిగా అనుకున్నాడంట. ప్రియులరా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని, దేవుడు తినవద్దు అని చెప్పినటువంటి యొక్క వృక్షం విషయంలో అపవాది తినమని చెప్తుందంటే అపవాది తినిపిస్తాడని దేవునికి తెలుసు. అది ఇక్కడ ఉండే మనకి కీ పాయింట్ ఏంటంటే, దేవుడు
పిల్లల్ని, అందుకే దేవుడు ఇంకొకటి కొన్ని ప్రశ్నలు వేస్తారు. ఏమేస్తారంటే, దేవుడు మంచి చెడులు తెరుగునిచ్చే చెట్టుని వేయాల్సిన అవసరం ఏముంది, మళ్ళీ తినొద్దనాల్సిన అవసరం ఉంది, మళ్ళీ సర్పాన్ని అక్కడ ఉంచాల్సిన అవసరం ఏముంది అని చెబుతూ ఉంటారు. కనుక ప్రియమైన వర్లరా, దేవుడు పెట్టే పరీక్షలో ఇదొకటి, దేవుడు పెట్టే పరీక్షలో ఇదొకటి. కనుక ఎప్పుడైతే దేవుడి పళ్ళను తినవద్దని, తోట చెట్టు మధ్యలో ఉన్న చెట్ల పళ్ళను తినొద్దన్నాడో, సర్పం ఏమంటుంది, ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, కనులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములో కొన్నిటి తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినేను అంటాడు. అంటే ఇక్కడ 5వ వచనంలో చెప్పిన ప్రకారంగా, 5వ వచనంలో, మీరు వాటిని తినదినమునగా మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందరు. అంటే పండ్లు తిన్నందువలన దేవుళ్ళయ్యారా, పండ్లు తిననందువలన దేవుళ్ళయ్యారా? నా ప్రశ్న. ఏమన్నా పండ్లు తినకపోతే అంతకుముందు అవ్వాదాములు ఎలా ఉండేవారు? వాళ్ళకి యవ్వన దశలో ఉంటే కూడా వాళ్ళకి ఏమి లేదు, జ్ఞానేంద్రియములు లేవు, మంచి చెడులను ఎరిగే జ్ఞానము లేదు వాళ్ళకు. అంటే వారికి ఎప్పుడైతే ఆ పండ్లు తిన్నారో, ఆ పళ్ళలో కొన్ని తీసుకొని తిన్నారో, అప్పుడు ఏమైంది, తాము దిగంబరులమని జ్ఞానేంద్రాలు వెలిగింపబడ్డాయి వాళ్ళకి. మేము ఇలా ఉన్నామా అనే ఒక జ్ఞానము, మంచి చెడులు, ఇవన్నీ కూడా దేని వలన వచ్చాయి? అవ్వాదాములకు సాతాను చెప్పునందువలన, తినుట వలన వచ్చావి అనేది ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అంటే అపవాది చెప్పిన మాట మరి నిజమైనప్పుడు మళ్ళీ దేవుడు ఎందుకు తినవద్దన్నాడు? ప్రశ్న. దేవుడు ఎందుకు తినవద్దన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, ప్రేమైన వర్లరా, అక్కడనే ఉంది దేవుడి ఆలోచనలు, అక్కడనే ఉండే. ఖచ్చితంగా తింటారనే సంగతి దేవునికి తెలుసు. అందుకే అపవాదిని మనకు శోధకుడుగా ఉంచాడు అన్నటువంటిది మనం ఆలోచన చేయగలగాలి. కనుక వీళ్ళు దేవతల వల్ల అయ్యారా? ఇప్పుడు తిన్న తర్వాత దేవతల వల్ల, దేవుళ్ళ వల్ల అయ్యారా? అయ్యారు. చూడండి అక్కడ ఏమంటాడు, కిందికి చదువుకుంటూ పోతే, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవతల వలె ఉందరని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా అపవాది. మళ్ళీ చెప్పినప్పుడు తిన్నారు, వీళ్ళు దేవతలు అయ్యారా, దేవుళ్ళు అయ్యారా? పండ్లు తినటం వలన మానవుడు దేవుళ్ళు అయ్యాడు. లేకపోతే మరి శిశుబాలులను పోలిన వారై, మంచి చెడులను ఎరగని వారై ఉండేటటువంటి వారిగా ఉంటారు అన్నటువంటిది మనవి చేస్తూ, చూడండి 21-22 వచనాన్ని కూడా చూద్దాం. 21-22లో వీళ్ళు 20 నుంచి, ఆదాము తన భార్యకు అవ్వనియు అని పేరు పెట్టెను, ఏలైనగా ఆమె జీవము గల ప్రతి వానికిని తల్లి. 21, దేవుడైన యెహోవా ఆదాముకును అతని భార్యకును చర్మపు చుక్కలను చేయించి వారికి తొడిగించెను. బట్టలు లేని లోటు ఎప్పుడైతే తినవద్దని దేవుడు చెప్పిన ఫలాలను తిన్నారో, వాళ్ళకి మంచి చెడులు ఏంటో, జ్ఞానం అంటే ఏంటో, ఇది దేవునికి ఉండే జ్ఞానం. మంచి చెడులు ఎవరికి తెలుస్తాయి?
పిల్లలకి తెలుసా? తెలియదు. లోకానికి తెలుసా? తెలియవు. లోకానికి తెలియనివి, పిల్లలకి తెలియనివి, లోకములో ఉండేటటువంటి ఈ లోక జ్ఞానానికి తెలియని కొన్ని విషయాలు మాత్రమే ఈ అపవాది చెప్పాడు, కానీ పూర్తిగా చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవుడు ఏమంటాడో చూడండి. ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. కనుక ఏమంటున్నాడు? వారికి చొక్కాలను వేయించి వారికి తొడిగించెను. 22, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో అంటే అపవాది చెప్పిన మాట నిజమా అబద్ధమా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, అక్కడ అపవాది చెప్పింది. అక్కడ మీరు ఈ పండ్లు తినదినమున నిశ్చయముగా చావరు, మీ కన్నులు తెరవబడితే మీరు దేవతల వలె ఉంటారని అపవాది చెప్పిన మాట ఇక్కడికి వచ్చే లోపల దేవుడే అంటున్నాడు. ఏమంట? అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్షములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దానిని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతన్ని పంపివేసెను. అంటే దేవుని యొక్క ఆధిక్యతను, దేవుని యొక్క స్థానాన్ని అపవాది చెప్పుట వలన నేర్చుకున్నాడు అని చెప్పటానికన్నా ముందు దేవుని యొక్క నిత్య ప్రణాళికలో మానవుడు పండు తింటాడని దేవునికి తెలుసు. అపవాది కూడా తినిపిస్తుందనే సంగతి కూడా తెలుసు. అంటే దేవుళ్ళుగా కావాలనేది దేవుని ఉద్దేశమా, మనిషి ఉద్దేశమా, అపవాది ఉద్దేశమా అని మనం ఆలోచన చేయగలిగితే ప్రేమైన వాళ్ళరా, కీర్తన గ్రంథం 82వ అధ్యాయము 1, 2, 3 వచనాలకు చూస్తే అక్కడ దేవుడి ఇష్టమై ఉన్నది ఎలా మానవుడు కావట. కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము కీర్తనల గ్రంథము 82వ అధ్యాయము 1, 2, 3 వచనాలను చూద్దాం ప్రియులరా. ఆ దేవుని సమాజములో దేవుడు నిలిచున్నాడు, దైవుల మధ్య ఆయన తీర్పు తీర్చున్నాడు. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు? 6వ వచనానికి వెళ్ళిపోండి. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. ఏమంటున్నాడు? మీరందరూ దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనమందరము కూడా అక్కడ దేవుని మాట వినకపోగా ఏదేను తోటలో నుండి మళ్ళీ నువ్వు జీవవృక్షాలను నీ చెయ్యి చాచి తీసుకొని మళ్ళీ త్రింపుకొని మళ్ళీ నిరంతరం జీవిస్తావేమో. మనలా నువ్వు జీవించకూడదు అనేది దేవుని ఉద్దేశం. దేవునికి ఏమి లేదు, మరణం లేదు. దేవునికి ఏమి లేదు, అంతము లేదు. దేవునికి ఏమి లేదు, నిరంతరము ప్రకాశవంతైన నిత్య జీవము గలవాడు దేవుడు. కనుక ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుళ్ళుగా మానవుడు అయినప్పుడు కూడా బైబిల్లో అందుకే మధ్యలో ఒక పాఠం వచ్చింది, దేవుడు ఎవరు అర్థమైంది. దేవుడు ఎవరు అంటే టోటల్ బైబిల్ అంతట్లో ఒకే ఒక వ్యక్తికి అది ఆ స్థానము దక్కుతుంది. అది ఎవరికి? తండ్రి అయిన దేవునికి. మళ్ళీ దైవములు అన్నారు కదా, దేవుళ్ళు అన్నారు కదా, వీళ్ళందరూ కూడా దేవుళ్ళే అనటానికి వీల్లేదు. వీళ్ళు మరి కొద్దిపాటిగా దైవ ఆలోచనలు ఉన్న వాళ్ళే కానీ నిరంతరంగా దేవుని ఆలోచనలు ఉన్నవాళ్ళు కాదు, దేవుని యొక్క నిత్యశక్తి ఉన్నవారు కాదు అని మనవి చేస్తూ ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనము కొన్ని విషయాల్లో మనం ఆలోచన చేయగలిగితే మరి దేవుళ్ళు మనం ఎలా అయ్యాము, దేవుడని ఎందుకు మీకు అర్థమైంది అనుకుంటాను నేను. దేవుడు
తినవద్దన పండును తినిపించటందువలన దేవతల వల్ల అయినారు అని చెప్తూ, అది ఆదికాండము మళ్ళీ 3వ అధ్యాయము 21-22లో మనకు అంటాడు కదా, ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కనుక మళ్ళీ ఆ ఒకని వంటి వాడయ్యనన్నప్పుడు ఇంకా దేవుడు అంటే నిరంతరం జీవించాలి కదా, జీవించాలా అంటే కొంత తక్కువ ఉన్నదా లేదా మీకు అక్కడ? నిరంతరము జీవించాలా. నిరంతరం జీవించేటటువంటి స్థానము నుంచి కూడా దేవుడు మళ్ళీ జీవవృక్షాలను తెంపుకొని తిని నిరంతరం జీవిస్తాడేమో ఈ శరీరము, ఈ మానవుడు. అంటే దేవుని మీద ఆధిపత్యం చేసే అవకాశం, దేవుని మాటనే తప్పు చేసే అవకాశానికి వీడు మారిపోయాడు. కానీ తన కళ్ళ ముందు తన కొడుకు గొప్పవాడు, ప్రయోజకుడు అవట దేవునికి ఇష్టం లేదంటే ఇష్టం ఉంది, కానీ ఏ మోతాదులను ఉండాలను అనేది కూడా దేవుని ఉద్దేశం. కనుక ప్రేమైనటువంటి దేవుని వర్లరా, మరి దేవుడు చెప్పినట్టుగా, దేవుడు కోరుకున్నట్టుగా మరి దైవములు ఎప్పుడయ్యారు అనేది మనం ఆలోచన చేసాం. గనక దైవములు అపవాది చెప్పిన మాట వలననే అయ్యారనుకోవటానికన్నా ముందు అది దేవుని యొక్క ప్రణాళిక అన్నటువంటిది కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క ప్రణాళికలో మనకు ఒక సబ్జెక్ట్ ఉంది. ఒక మనిషి తప్పును తెలుసుకుంటేనే తప్పు ఏంటో నీకు తెలియాలి అంటే నిజం తెలుసాలి. అర్థమవుతుంది? ఇప్పుడు మనకు నిజమేంటో నిజము నీకు తెలియాలంటే ఫస్ట్ తప్పు తెలియాలి. నీకు తప్పు నిజము తెలియాలంటే తప్పు అంటేది నిజం అంటేది అనేది మనకు తెలియాలి. కనుక ప్రియమైనటువంటి వారలారా, మనిషి కొన్నిసార్లు మళ్ళీ ఈ మధ్యలో ఒక పాఠం చెప్పారు సేవకులు, మీకు నేను యూట్యూబ్లో కూడా పెట్టాను. మనిషి బలహీనతలో కూడా కొన్ని బలహీనతలు మనిషిని బలవంతులుగా చేస్తావంట. కొన్ని బలహీనతలు అంటే బలవంతుడు ఎలా అవుతాడంటే ఎప్పుడైతే వాటిని చేసి తెలుసుకుంటాడో మరొకసారి వాటికి తావివ్వకుండా, వాటిని చేయకుండా మనిషి బలవంతులు అవుతామంట. కనుక ప్రియమైన వర్లరా, అపవాది ఊరిలో మరి కొన్ని మంచి ఉన్నప్పుడు కూడా నిరంతరంగా అవి ఉండవు. కానీ దేవుళ్ళు అయ్యామన్నటువంటిది మనవి చేసి అంత మాత్రాన దేవుని కన్నా గొప్ప వాళ్ళం అన్నటువంటిది కాదు అన్నటువంటిది మనవి చేస్తూ దేవుని యొక్క మాటల్ని దడితో ముగిస్తూ ఉన్నా. దేవుడి కొద్ది వాక్యము మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరని సందేహం వలదు. తిరిగే ఈ భూమిని
పరిభ్రమించే అనంత విశ్వాన్ని తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని విప్పే శక్తి మనిషికి లేదని కనిపించని శక్తి కలిగించెనని ఆ శక్తే దేవాది దేవుడని దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. దేవుడు మనిషిని చేశాడు, మనిషి దేవునిని చేయలేడు. తండ్రి కుమారుని కనగలడు, కుమారుడు తండ్రిని కనలేడు. తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట. శక పురుషుడైన క్రీస్తు మాట నమ్మగలిగితే నీ తండ్రే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. దేవుడెవరు దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని త్రిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు దేవుడెవరని